చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్గా పెద్దింటి పద్మ శ్రీనివాసులు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా వినయ్ కుమార్ కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కొత్తగా చైర్మన్గా అయ్యారు, ఎట్లా ఉంది? మీ ప్రజలకు ఏం చెప్తారు? మా ప్రజలకు నేను ఒక అనుకున్న పనులు నేను చేసి పెడతాను. నాకు మినిస్టర్ గారు నాకు ఈ సారు నాకు ఈ పని ఇచ్చినందుకు, బాధ్యత అప్పచెప్పినందుకు నేను అన్ని రుణం నుంచి తీర్చుకుంటాను. థ్యాంక్ యూ. మాతో పాటు శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మీకు చైర్మన్గా అవకాశం కల్పించారు, ఏం చెప్తారు? మాకు మంత్రి వివేక్ సారు అలానే మాకు చెప్పిండు. సార్ మాకు బాధ్యతలు అప్పచెప్పిండు కాబట్టి మేము తన నమ్మకం మీద ఈ సార్ చెప్పిన బాధ్యతలు అన్నీ మేము తీయగలుగుతాం, పక్కా చేస్తాం, చేసి పబ్లిక్లో కూడా ఎంట ఉండి పనిచేయగలుగుతాం. చెన్నూరు మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలను గుర్తించారు? మీరు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఏదున్నా కూడా అన్ని పబ్లిక్ దగ్గర తెలుసుకొని అభివృద్ధి మొత్తం మీద 5 ఏళ్ల లోపల సార్ మా మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ప్రతి వాడు తిరుక్కుంటూ అభివృద్ధి ఉన్నది మంచిగా చేయగలుగుతాం. మాతో పాటు వినయ్ కుమార్ గారు, చెప్పండి, చెన్నూరు గతంలో 10 సంవత్సరాలు ఉన్న నాయకులు చెన్నూరును కూడా పట్టించుకోలేదు, ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. మీరు పాలకవర్గంలోకి వచ్చారు, పదవి బాధ్యతలు స్వీకరించారు, ఏం చెప్తారు పేరు? గత 10 సంవత్సరాలుగా డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉంది చెన్నూరు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో చెన్నూరుని అభివృద్ధి చేస్తామని, సార్ వెంట ఉండి నడుస్తామని, చెన్నూరు డెవలప్మెంట్లో అందరి కృషి ఉండాలని, మా కౌన్సిల్ టీం కానీ ప్రజలు కానీ అందరి కృషి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చెన్నూరులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇంతకుముందున్న ప్రభుత్వం మేజర్గా మెయిన్ రోడ్లు మాత్రం చూసింది. స్థానికంగా ఉన్న లోపల డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ ఏవి పట్టించుకోలేదు. సీసీ రోడ్లు మొత్తం చూద్దామన్నా ఎక్కడ లేవు. ఎక్కడ వెళ్ళినా కూడా మట్టిలో నుంచి బురదలు, వర్షాకాలం వచ్చిందంటే బురదల నుంచి పిల్లలు బయటకు వెళ్ళాలి, స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావాలనే ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాటన్నింటి మీద దూరం చేయడానికి మా వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. అభివృద్ధిలో ముందున్నామని చెప్పేసి ఇంతమంది గవర్నమెంట్ చెప్పింది, కానీ ఎక్కడ అభివృద్ధిలో ముందు లేము. ప్రాజెక్టులు, మెయిన్ రోడ్లు చూసుకుంటూ వెళ్తే అభివృద్ధి ముందుకు వెళ్ళినట్టు కాదు. డ్రైనేజ్ కానీ, గల్లీలోకి వెళ్తే మెయిన్ రోడ్స్ కాకుండా గల్లీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకుంటే వాటర్ పైప్ లైన్స్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, కరెంట్ ప్రాబ్లం కానీ అవన్నీ క్లియర్ ఉన్నప్పుడే అభివృద్ధిలో ముందుకెళ్ళామని మా ఉద్దేశం. మేము మాట్లాడుతున్నాం. ఇంతకుముందు పాలకవర్గం మాట్లాడిన వాళ్ళు కూడా అదే మాట్లాడారు. మేము అభివృద్ధిలో ముందెళ్ళాం, మళ్ళీ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి చెప్పారు. మాకైతే మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఎక్కడైనా కూడా అభివృద్ధి మొత్తానికే శూన్యంగా ఉంది తప్పిడిసి అభివృద్ధిలో మాత్రం ముందు లేదని చెప్పి మేము బాధ్యత చెప్తున్నాం. ఇక ముందు మా వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో చెన్నూరు మున్సిపాలిటీలోని అభివృద్ధి పదంలో నడుపుతామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చెన్నూరు చెన్నూరు మున్సిపాలిటీలో గతంలో ఉన్న గత ప్రభుత్వం కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మీదికి మాత్రమే మెయిన్ రోడ్ల వంటి మాత్రమే అభివృద్ధి చేసిండ్రు. ప్రజలకు ఉన్న సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం విఫలమయ్యారు. ఖచ్చితంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆ ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రతి ఇంటింటా వారి సమస్యలు తెలుసుకొని ఆ కాలనీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి మనతో పాటు కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన పెద్దింటి పద్మ శ్రీనివాసులు మనతో తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్, ఏ న్యూస్, చెన్నూరు నుండి. ప్రకారంగా ఒక కౌన్సిలర్ సార్ సౌమ్యుడు